అనంతపురం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పై అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు దగ్గుబాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ గుర్తించిన ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దగ్గుబాటి లేరని కార్యాలయం సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా? థ్యాంక్స్. మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదునా శాంతి తిరగమంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితో ఏ అనేది వేయలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. నువ్వు ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా? స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాం? ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా. మనకేం సంబంధం. సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను. నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది? ఆడు సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం
లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. దగ్గుబాటి ఎమ్మెల్యే 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 రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పై అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్. దేవిక, ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులు పూర్తిగా దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటి ముందు బైఠాయించి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఇది మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే అయితే ఏదైతే వార్ 2 సినిమా సందర్భంగా ఎన్టీఆర్ పై దగ్గుపాటి వెంకటప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశాడు. సినిమా ఆడినంటూ ఒక ఆడియో అయితే ఒక లీక్ అయింది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ నారా లోకేష్ అంటాడు అంత ధైర్యం ఉంది అని చెప్పి దగ్గుపాటి వెంకటప్రసాద్ వేరే వ్యక్తితో మాట్లాడుతున్న ఒక ఆడియో అయితే లీక్ అయింది. అయితే ఆ ఆడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇప్పటికే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ఏది ఏమైనా ఈ ఆడియో నా పేరు పైన వచ్చింది కనుక నేను ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్తున్నానంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే పూర్తిగా ఈ వాయిస్ దగ్గుపాటి వెంకటప్రసాద్దే అంటూ దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటి ముందర నినాదాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటిని ముట్టడించారు. అక్కడున్న ఫ్లెక్సీలను సైతం చించేసిన సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దగ్గుపాటి వెంకటప్రసాద్ వెంటనే వచ్చి ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే 4 గోడల మధ్యలో ఉండి క్షమాపణలు చెప్పడం కాదు, ఇంటి బయటకు వచ్చి ఎన్టీఆర్ అభిమానులు ముందు నిలబడైతే క్షమాపణలు చెప్పాలంటున్నారు. అయితే కార్యాలయ సిబ్బంది ఎన్టీఆర్ అభిమానులు అక్కడ లేరని చెప్పడంతో ఆయన వీరి నిరసనలు అయితే ఆపుకోకుండా అయితే నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇప్పటికే నేను నారా కుటుంబానికి అలాగే నందమూరి కుటుంబానికి విధేయుడిని చెప్పి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిగానే ఉన్నాను, సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా, ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని కూడా అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఏదేమైనా అభిమానులు మాత్రం దీంతో ఊరుకుండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ఇప్పటికే పరిస్థితులు అయితే చేదాడుతున్న సంఘటనలు అయితే చూస్తున్నాము. వెంటనే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పే వరకు మేము కదిలే ప్రసక్తి లేదని చెప్పి అభిమానులు అంటున్నారు. అయితే ఆ అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు మొత్తం వచ్చేసి ఇక్కడ బైఠాయిస్తామని చెప్పి నువ్వు తప్పు చేశావు, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని అయితే అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు నిలదీస్తున్న సంగతి అయితే ఏదైతే నువ్వు లోకేష్ గారి దగ్గర మెప్పు పొందాలంటే అనంతపురం డెవలప్ చేసి మెప్పు పొంది, అంతేగాని ఎన్టీఆర్ మీద నువ్వు తీవ్ర అసభ్య పదజాలతో వాడి ఇలా మెప్పు పొందడం కాదు. ఏదైనా నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీకు కూడా మీ ఓటు వేస్తేనే నువ్వు గెలిచావు కనుక ఖచ్చితంగా అనంతపురాన్ని డెవలప్ చేసి అభివృద్ధి పరిచి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలి. అంతేగాని ఇలాంటి ఈ పనికి మాలిన మాటల ద్వారా మెప్పు పొందాలనుకోవడం తప్పని చెప్పి తీవ్రంగా అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు అయితే దగ్గుపాటి వెంకటప్రసాద్ కౌంటర్ ఇస్తున్నాడు. అయితే దగ్గుపాటి వెంకటప్రసాద్ సైతం దాదాపు 15 రోజుల నుంచి అనంతపురంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నా పేరు పైన ప్రత్యర్థులు ఇలాంటి ఫేక్ ఆడియో ఒకటి సృష్టించారని చెప్పి నన్ను అబాస్ పాలు చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు. అయితే అభిమానులు సైతం దానికి ధీటుగానే
స్పందిస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అయితే, ఫేక్ ఆడియో అయితే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి నిజాలు తెలసాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనా అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులకు మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ కు మధ్య తీవ్ర వివాదం అయితే చోటు చేసుకుంది. అయితే రాబోయే కాలంలో అంటే మరి వెంకట ప్రసాద్ క్షమాపణలు చెప్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది అనంతపురం ప్రజలైతే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నట్లయితే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏది జరుగుతుందో అనేది కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది దేవిక. అయితే విజయ్, మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా దగ్గుబాటి వెంకట్ ప్రసాద్ అయితే క్లియర్ గా చెప్తున్నారు, లైక్ అవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది ఫేక్ అంటారా, మరి నిజమే అంటారా? ఆడియో కానీ అవన్నీ అయితే అభిమానులు ఇది ముమ్మాటికి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆడియోనే. అందుకే కనుక దీన్ని ఒకవేళ ఫేక్ అంటున్నాడు కనుక ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే ఎవరు నిజాలు అనేది అయితే బయటకు వస్తాయి. దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడారా లేదే ఏ ఫోన్ నుంచి వచ్చింది అనేది కూడా పూర్తిగా దీనిపైన పోలీసు అధికారులు దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితంగా నిజాలు అయితే బయటికి తేలే వరకు అయితే మేము వదిలేదు లేదంటున్నారు. అయితే దగ్గుపాటి వెంకట ప్రసాద్ సైతం నేను ఎస్పీ గారికి ఇప్పుడే కంప్లైంట్ చేస్తాను, ఇది నిజానిజి ఎక్కడి నుంచి వచ్చిందని అయితే ఆయన కూడా అలాగే చెప్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా అభిమానులు అయితే పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి నిజాలు తెలిసే వరకు అయితే మేము ధర్నా అయితే కొనసాగిస్తాము. ఇక్కడే దగ్గుపాటి ఇంటి ముందే బైఠాయిస్తామనే సంఘటనలు అయితే కొనసాగిస్తామన్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి దేవిక. అయితే విజయ్, అది ఏదైతే ఆడియో ఉందో అసలు అభిమానుల దగ్గరికి ఎలా వెళ్ళుండొచ్చు? అది వాటిపైన ఒక అభిమానితో అంటే సినిమా ఆడకూడదు అని దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఫోన్ లో మాట్లాడినట్లయితే ఒక ఆడియో స్పష్టంగా అయితే మనకు కూడా వచ్చింది. దాన్ని కూడా మనం ఇందాక ప్లే కూడా చేయడం జరిగింది. అదే ఆడియోనే ఆ అభిమాని ఎవరైతే దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడాడో వారి నుంచినే అది ఒకరికొకరు ఫార్వర్డ్ అయిందని అయితే తెలుస్తుంది. ఇది వీటిల్లో కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిగా వీటిపైన దృష్టి పెట్టి ఎక్కడి నుంచి ఆడియో వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపైన కూడా పూర్తి పోలీస్ అధికారులు దీనిపైన నిమగ్నమై ఉన్నారు. అయితే మరి కాసేపట్లో కానీ 1-2 రోజుల్లో అయితే ఈ విషయాలు అయితే తేలే పరిస్థితి నెలకొంది దేవిక. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే అక్కడ ఎలా ఉందంటారు? అంటే ఏమైనా గొడవలు అయ్యే ఛాన్స్ ఉందంటారా? పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. అక్కడ ఉన్న ఫ్లెక్సీలను దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఉన్న ఫ్లెక్సీలను కూడా ఎన్టీఆర్ అభిమానులు చించేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకొని అదే అభిమానులను కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే అభిమానులు ఏం జరిగినా మేమైతే ఇక్కడి నుంచి బైఠాయిస్తాం కానీ ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి అయితే లేదనేది అయితే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఉద్రిక్తంగానే ఉన్నాయి దేవిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.